హాయ్ వివాస్, మనం వచ్చేసి డిస్పెన్సరీ మే అనేటువంటి 33 లెసన్ ప్రబోధలో నుంచి చూస్తున్నాము. ముజే దర్ద్ హై. మనం వచ్చేసి ఒక హాస్పిటల్కో లేకపోతే క్లినిక్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా డాక్టర్తో మాట్లాడతామో ఆ యొక్క సంభాషణ అనేటువంటిది ఇక్కడ ఉన్నది. ముజే దర్ద్ హై, హమే భూక్ లగి హై, మాకు ఆకలిగా ఉన్నది. ముజే దర్ద్ హై, దర్ద్ అంటే బాగా పెయిన్గా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారు చూద్దాము. మెహతా, నమస్తే డాక్టర్ సాబ్. నమస్తే డాక్టర్ సాహెబ్ గారు. డాక్టర్, ఆయియే కహియే ఆప్కో క్యా తక్లీఫ్ హై, మీకు ఏంటి ప్రాబ్లము అని అడిగారు. మెహతా, డాక్టర్ సాహెబ్ యహ్ మేరా బేటా మోహన్ హై, ఈడు నా యొక్క కుమారుడు మోహను. ఇసే కల్ సే బుకార్ హై, నిన్నటి నుంచి ఆరోగ్యం బాగాలేదు. ఇస్కే శరీర్ మే దర్ద్ భీ ఆయా, బాగా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది అంటున్నాడు. ముజే బహుత్ చింతా హై, నాకు చాలా దుఃఖంగా ఉన్నది, బాధగా ఉన్నది. డాక్టర్, బేటే జరా మేరే పాస్ ఆవో, ఇక్కడికి రా నాన్న అన్నారు. తుమ్మే క్యా తక్లీఫ్ హై, నీకేంటి ప్రాబ్లము బతావో అని అడిగారు. మోహన్, డాక్టర్ సాహెబ్ ముజే రాత్ కో కాన్సీ ఆతి హై, రాత్రిపూట ఎక్కువ దగ్గుతూ ఉన్నాను. ఏక్ పల్ బీ చైన్ నహీ ఆతా, నాకు కొంచెం కూడా నిద్ర రావడం లేదు. కాన్సీ సే నీంద్ బీ నహీ ఆతే, దగ్గి 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 యొక్క ఒక కునుకు అనేటువంటిది పడనే లేదు. తర్వాత వచ్చేసి నిద్ర అనేటువంటిది లేనే లేదు. డాక్టర్ స్టెథోస్కోప్ సే మోహన్కి జాంచ్ కర్తే హై, స్టెథోస్కోప్ పెట్టి ఆయన చూడడం జరిగింది. తేజ్ సాంసులే, బాగా ఊపిరి బాగా పీల్చుకో. అపని జీబ్ దికావో బేటే, షాబాష్. జీబ్ అంటే నాలుకని చూపించమన్నారు. మెహతా, డాక్టర్ సాహెబ్ కోయి పరేషానికి బాత్తో నహీ హై, మీరు భయపడాల్సిన అవసరం లేదు సాహెబ్. సార్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్, నహీ చింతాకి కోయి బాత్ నహీ, భయపడాల్సిన అవసరం లేదు. ఆప్కే బేటే కా గలా ఖరాబ్ హై, కొంచెము గొంతులో కొంచెము ప్రాబ్లం ఉన్నది. అంటే వచ్చేసి ఇచ్చింగో సంథింగ్, లోపల వచ్చేసి ఏ ప్రాబ్లంగా ఉన్నట్టుంది, గొంతులో కొంచెం ప్రాబ్లం ఉంది. ఛాతీ మే షాయద్ బలగం హై, కొంచెము నెమ్ము చేరున్నది. ఎక్స్రే కరానా టీక్ రహేగా, ఎక్స్రే తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది. మెహతా, డాక్టర్ సాహెబ్ ఎక్స్రే కహా కరాయే, ఎక్కడ చేయాలి? డాక్టర్, క్యోं आपको CGHS డిస్పెన్సరీ కి సువిధా మిల్తీ హై, అక్కడ దొరుకుతుంది. ఆప్కో వహీ జానా చాహియే, అక్కడికి వెళ్ళారంటే మీకు చేసుకోవచ్చు. మై పర్చీ పర్ లిఖ్ రాతా హూ, నేను వచ్చేసి లెటర్ రాసిస్తాను. మోహన్, మెహతా, మోహన్ కో ఖానే మే క్యా దూ డాక్టర్ సాహెబ్, నేనేమి ఇవ్వాలి భోజనానికి? డాక్టర్, ఈసే పల్ ఔర్ తాజీ సబ్జియా దీజియే, మంచి పండ్లు తర్వాత వచ్చేసి కూరగాయలు ఇవ్వండి. మోహన్, డాక్టర్ సాహెబ్ ముజే సంతరా ఔర్ సేబ్ పసంద్ హై, నాకు వచ్చేసి ఆరెంజ్ యాపిల్ అంటే చాలా ఇష్టము. కా సక్తా హూ, నేను తినొచ్చా? హా, కూబ్ ఫల్ కావో, బాగా పండ్లు తీసుకో అని డాక్టర్ చెప్పారు. మెహతా, డాక్టర్ సాహెబ్ ఇసే దూద్ దూ యా కాఫీ, పాలు లేకపోతే కాఫీ ఇచ్చానా అని అడిగితే డాక్టర్, చాయ్ కాఫీ నహీ సిర్ఫ్ దూద్ దీజియే, మీరు వచ్చేసి పాలు మటుకు ఇవ్వండి, టీ కాఫీ ఇవ్వద్దు. మెహతా, ఠీక్ హై డాక్టర్ సాహెబ్ ఔర్ కోయి దవా, ఇంకేమైనా మందులు ఇస్తారా? డాక్టర్, 3 దవాయే లిఖ్ రహా హూ, నేను 3 మందులు రాసిస్తాను. 4 గంటే కే అంతరాయమే, अंतराल से ये दवाएं मोहन की జియేగా దీజియేగా, మీరు వచ్చేసి ఇవ్వండి, 4 గంటలకు ఒకసారి ఇవ్వండి, పిల్లలు కదా. మెహతా, ధన్యవాద్ డాక్టర్ సాహెబ్, నమస్తే, నమస్కారం అండి, థ్యాంక్స్ అని చెప్పారు. డాక్టర్ నమస్తే అని చెప్పడం జరిగింది. తక్లీఫ్ అంటే ప్రాబ్లం, బుకార్ అంటే జ్వర్ ఆర్ బుకార్ అంటే ఫీవరు, షరీర్ అంటే బాడీ, చింతా మీన్స్ వరీ, చైన్ మీన్స్ రిలీఫ్, నీంద్ మీన్స్ స్లీప్, జీబ్ మీన్స్ టంగ్ నాలుక, సాన్స్ లేనా మీన్స్ బ్రీతింగ్, పరేషాని మీన్స్ వరీ. నెక్స్ట్ వచ్చేసి టండ్ మీన్స్ కోల్డ్, జాంచ్ మీన్స్ టెస్ట్, సువిధా మీన్స్ ఫెసిలిటీ, సర్కారీ మీన్స్ గవర్నమెంట్, ఫల్ ఫ్రూట్ పండ్లు, సబ్జియా మీన్స్ వెజిటేబుల్స్, సంత్రా మీన్స్ ఆరెంజ్, సేబ్ మీన్స్ యాపిల్, దవా మీన్స్ మెడిసిన్. తర్వాత వచ్చేసి విలోమ్ శబ్ద చూడండి. తక్లీఫ్ ఆరామ్, ప్రాబ్లం ఆరామ్ అంటే రెస్ట్ తీసుకోవడం, పాస్ దూర్ దగ్గర దూరము, చైన్ బేచైన్ రిలీఫ్, తర్వాత వచ్చేసి రిలీఫ్ లేకుండా ఉండడం అనమాట. తేజ్ ధీరే, ఫాస్ట్గా, తర్వాత వచ్చేసి ధీరే అంటే మెల్లగా. సర్కారీ మీన్స్ గవర్నమెంట్, గైర్ సర్కారీ మీన్స్ నాన్ గవర్నమెంట్, తాజీ మీన్స్ బాగా ఫ్రెష్, బాసీ మీన్స్ ఎండిపోయినటువంటిది. మోహన్ కో క్యా తక్లీఫ్ హై, మోహన్కి ఏం ప్రాబ్లం? మోహన్ కో బుకార్ ఔర్ శరీర్ మే దర్ద్ బి హై, మోహన్కి వచ్చేసి ఆరోగ్యం బాగాలేదు, జ్వరంగా ఉంది, తర్వాత వచ్చేసి
ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది. మోహన్ అపని తక్లీఫ్ కైసే బతాతా హై, మోహన్ వచ్చేసి తన యొక్క ఆరోగ్యం బాలే, తన యొక్క ప్రాబ్లము ఏ విధంగా చెప్పాడు. మోహన్ अपने तकलीफ के बारे में खांसी से कारण नींद भी नहीं आती, దగ్గు వలన నిద్ర రావడం లేదని చెప్పాడు. డాక్టర్ CGHS డిస్పెన్సరీ जाने को सलाह क्यों देते हैं, ఎందుకని డాక్టర్ గారు వచ్చేసి CGHS అనేటువంటి డిస్పెన్సరీకి ఎందుకని వెళ్ళమన్నారు. डॉक्टर CGHS डिस्पेंसरी जाने की सलाह देते हैं क्योंकि वहाँ సువిధ మిల్తీ హై, దట్ మీన్స్ వచ్చేసి ఎక్స్రేలో చాలా ఈజీగా కొంచెము మనకు డిస్కౌంట్ అనేటువంటిది దొరుకుతుందన్నమాట, అందువల్ల అక్కడికి వెళ్ళమన్నారు. డాక్టర్ సాబ్ మోహన్ కో క్యా ఖానే పీనే కో కాతే హై, ఏమి తినమని తాగమని చెప్పారు. డాక్టర్ సాబ్ మోహన్ కో ఫల్ ఔర్ సబ్జియా తాజీ సబ్జియా ఖానే కో కాతే హై, కూరగాయలు తర్వాత ఫ్రెష్ కూరగాయలు తర్వాత వచ్చేసి పండ్లు తినమని చెప్పారు. మోహన్ కో దవాయే కబ్ కబ్ దేని హై, మోహన్ కు వచ్చేసి మందులు ఎప్పుడెప్పుడు ఇవ్వవలను. మోహన్ को दवाएं 4-4 घंटे के अंतराल से देने को बताते हैं, ఆయన వచ్చేసి చెప్పడం జరిగిందనమాట, 4 గంటలకు ఒకసారి ఇవ్వమని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ చూడండి, సర్వనామం का वाक्य में प्रयोग कीजिए.